ರೈಲಿಗೆ ಸಿಲುಕಿ ಯುವಕನೋರ್ವ ಸಾವಿಗೆ ಶರಣಾಗಿರುವ ಘಟನೆ ಶ್ರೀನಿವಾಸಪುರ ತಾಲೂಕಿನ ಚಲ್ದಿಗಾನಹಳ್ಳಿ ಸಮೀಪ ನಡೆದಿದೆ. ಮೃತ ಯುವಕ ಶಿವಪುರ ಗ್ರಾಮದ 23 ವರ್ಷದ ಶಶಿಕುಮಾರ್ ಎಂದು ತಿಳಿದು ಬಂದಿದೆ. ಬೆಂಗಳೂರಿನಿಂದ ಶ್ರೀನಿವಾಸಪುರ ಮಾರ್ಗವಾಗಿ ಕೋಲಾರಕ್ಕೆ ಹೊರಟಿದ್ದ ರೈಲಿಗೆ ಸಿಲುಕಿ ಯುವಕ ಮೃತಪಟ್ಟಿದ್ದು, ಶ್ರೀನಿವಾಸಪುರ ರೈಲ್ವೆ ಸ್ಟೇಷನ್ ಸಮೀಪ ಘಟನೆ ನಡೆದಿದೆ. ಮೃತದೇಹ ಕಂಡು ಸ್ಥಳೀಯರು ಕುಟುಂಬಸ್ಥರಿಗೆ ಮಾಹಿತಿ ನೀಡಲಾಗಿದ್ದು, ಸ್ಥಳಕ್ಕೆ ಬಂದ ಕುಟುಂಬಸ್ಥರ ಆಕ್ರಂದನ ಮುಗಿಲು ಮುಟ್ಟುವಂತಿತ್ತು. ಮೃತ ಯುವಕರ ತಂದೆ ಪಾಂಡು ಮಾತನಾಡಿ, ನನ್ನ ಮಗನಿಗೆ ಆರೋಗ್ಯದಲ್ಲಿ ಸ್ವಲ್ಪ ಸಮಸ್ಯೆ ಇದ್ದು ಚಿಕಿತ್ಸೆ ಕೊಡಿಸುತ್ತಿದ್ದೇವೆ. ಮಾನಸಿಕವಾಗಿಯೂ ಸರಿ ಇಲ್ಲ. ಆದ್ದರಿಂದ ನನ್ನ ಮಗನನ್ನ ನೋಡಿಕೊಳ್ಳಲು ಅವರ ಅಮ್ಮನನ್ನ ಕೆಲಸಕ್ಕೂ ಕಳುಹಿಸಿದೆ. ಮನೆಯಲ್ಲಿಯೇ ಇಟ್ಟಿದ್ದರೂ ಅವರಮ್ಮನ ಕಣ್ತಪ್ಪಿಸಿ ಈ ರೀತಿ ಸಾವನ್ನಪ್ಪಿದ್ದಾನೆ ಎಂದು ತಿಳಿಸಿದ್ದಾರೆ. సరిపోతాండి ఈ పద్ధతికి ఒక 4 ఏళ్ళు ఇంకా ఇట్లే వాడు కొంత మెంటల్కి అక్కడ ఇక్కడ అలిగిపోతుంది. ఏమిటా తారాన్ని పట్టుకొచ్చి మేమే ఇంట్లో పెట్టుకొని మనం ఎక్కడ పనిపోనికుండా ఇంట్లో పెట్టుకొని ఉంటుమే. కానీ ఈ పొద్దు భోజనం తిని వాళ్ళమ్మ కూడా భోజనం తినేసిన 5 నిమిషాలకు మధ్య మీద మేము ఆడేమో కారుతుందనేసి ఆడ రెడీ చేస్తుంటే ఈడొచ్చి మా పిల్లోడు ఈడొచ్చి పడిపోయినాడని మాకు చెప్పేపాటికి అక్కడంతా తారాడుతాంటే ఈడొచ్చి చూసేపాటికి ఈడు ఉన్నాడు. 4 ఏళ్ళనుక వాడిని హాస్పిటల్లో చూపించుకొని వాళ్ళ అమ్మని కావలి పెట్టి పనిపోనికుండా ఆ నొప్పికి వాడు బుద్ధి తక్కువ అయిపోయి పుట్టినట్టుగా బుద్ధి తక్కువ. ఆ నొప్పికి ఆడ సక్సెస్ కాలే. ఆ నొప్పి తట్టుకోలేక వాడు 4-5 దినాలు ప్రయత్నం చేసిండే. ప్రయత్నం చేయలేమేమో నిఘా పెట్టుకొని వాడిని ఇట్లా కావలి ఉండిన దానికి ఎట్లా ఈ పద్ధతి తప్పించేసి వచ్చి ఇక్కడ పడిపోయినాడు. NM సురేష్, MMTV న్యూస్, శ్రీనివాసపుర.